ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ఒక కేంద్ర బిందుగా మారనున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రస్తుతం అయితే ఉన్నాను. అయితే ఈ విమానాశ్రయం మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి ఓపెన్ చేయడానికి అయితే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరికొన్ని రోజుల్లో దీనికైతే రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే ఎయిర్పోర్ట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్లన్నీ పరిశీలన చేయడానికి అయితే స్థానిక ఎంపీ కలిసి టప్పనాయుడు గారు ఇవన్నీ కూడా దగ్గరుండి అన్ని కూడా ఏర్పాటు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడి మరి మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా జరుగుతుంది, ఏంటి ఎయిర్పోర్ట్లు ఎలా జరుగుతున్నాయి, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు, సంబంధించి ఎయిర్పోర్ట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? ఇది ఉత్తరాంధ్ర ప్రజానీకానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక ఎమోషనల్ కనెక్షను, ఒక ఆత్మీయ బంధం, ఒక ఆత్మీయతో కూడుకున్న మహాసభ జరగబోతుంది. రేపు రానున్న రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక భోగాపురం ఉత్తరాంధ్రకే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఫస్ట్ ఎయిర్పోర్ట్. ఎన్డీఏ కూటమి మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ఆధునిక సౌకర్యాలతో ఆధునిక టెక్నాలజీతో ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రేపు ప్రారంభోత్సవం అవుతుంది. కనుక ఇది అందరికి కూడా ఉత్తరాంధ్ర ప్రజానీకరణ కాదు 5 కోట్ల ఆంధ్రులకు కూడా ఇది ఒక రకమైన ఎమోషనల్ కనెక్ట్ కదా. ప్రతి ఒక్కరు ఇది దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే తెలుగువాడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే నేను మన విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా వారు చెప్తున్నారు, మన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం మేము ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు ప్రారంభిస్తున్నారని వారు అడుగుతుంటే చాలా ఆనందం కలుగుతుంది. అలాగే ఈరోజు తెలుగు ప్రజానీకం ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక అద్భుతం కాబోతుంది. ఎయిర్పోర్టు ఒక ప్రయాణికులకి రాకపోకలకు సంబంధించింది కాదు, ఇది కొన్ని కోట్లాది మందికి ఉపాధి అవకాశం కల్పించే ఒక సంజీవని లాంటిది అనేది నా భావన. అంటే మోడీ వస్తారు ఇక్కడికి, అంత ఇనాగ్రేట్ చేస్తారు. మోడీ ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుంది? అక్కడ ఢిల్లీ బయలుదేరినప్పటి నుంచి ఇక్కడ వరకు వెళ్ళినంత వరకు షెడ్యూల్ అంటే ఏ విధంగా ఉండబోతుంది? ఎస్, ఆయన ఎయిర్ బస్, ఫస్ట్ ఎయిర్ బస్ ఈరోజు వారు ప్రధానమంత్రి గారిది వస్తుంది. నేరుగా ఢిల్లీ నుంచే నేరుగా ఇక్కడికి ల్యాండ్ అవ్వబోతున్నారు. ల్యాండ్ అయిన తర్వాత సభకు వస్తారు. సభలో 2.5 అవర్స్ ఇంచుమించు 2 hours 20 minutes అనుకుంటున్నాం. దాని 2 hours అబోవ్ ఆయన ఇక్కడ ఉండబోతున్నారు. అందరికి కూడా ఒక ఆత్మీయ పలకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీని, ఆయన ఆలోచన విధానాన్ని ఆయన వివరించబోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఇలాంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది వారికి గతంలో శంషాబాద్ ఎయిర్పోర్టు వారు ఆ రాయంలో వారు నిర్మించడం జరిగింది. వారు ఆలోచన విధానంగా ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయింది. అందుకే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర కూడా డెవలప్ అవ్వబోతుందని వారు చెప్పబోతున్నారు. ప్రధానమంత్రి గారి విజనరీని, ఆలోచనని, చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు వారు ఒక వేదిక అవ్వబోతుంది. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒకే వేదిక మీద ఉండబోతున్నారు. కనుక ఇది ఒక మంచి శుభపరిణామం, ఇది ఒక మనోహారంగా మేము భావించుకుంటున్నాం. ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మన పార్లమెంట్ విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించడం ఇది ఆనందం కలుగుతుంది. గతంలో అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా వారు ఉండి వారు శంకుస్థాపన చేశారు. అలాగే ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ మంత్రిగా వారు ఉన్నారు. అలాగే ఈరోజు ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్ గారు వారు రాజాం వాసి వారు మన పార్లమెంట్ పరిధిలో వారు ఉండి వారు కూడా దీన్ని కన్స్ట్రక్షన్ బాధ్యతలు తీసుకోవడం అనేది ఒక ఎమోషనల్ కనెక్టివ్. అలాగే ఈరోజు రైతాంగం కూడా ముఖ్యంగా రైతులకి వారికి వందనం చెప్పాలి, నమస్కారం చేయాలి. ఎందుకంటే ఈరోజు రైతులు ఎంతో ఆశలతో పంటలు పండించుకొని ఉండాలని, లేకపోతే వాళ్ళ ఇల్లు కూడా తీసి ఈరోజు రైతులు వారు సహకరించారు, కుటుంబాలు సహకరించారు. వారికి ముఖ్యంగా వారందరికీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఎయిర్ బస్ అంటే ఒకటి గుర్తొచ్చింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎయిర్ బస్సే రాని ప్రాంతానికి ఎయిర్ బస్ అని అన్నారు. ఈరోజు నేరుగా దేశ ప్రధానమంత్రి ఎయిర్ బస్సులో ప్రయాణం చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఎస్, ఫస్ట్ ఎయిర్ బస్సు షాట్ని, వీడియో షాట్ని, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆయన ఉన్నాడు కనుక, బెంగళూరు ప్యాలెస్ ఉంటాడు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నేను ల్యాండ్ అవుతున్న దీన్ని గతంలో ఇక్కడికి వచ్చి ఆయన మాట్లాడాడు. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా నా దగ్గర ఉంది. ఆ వీడియో క్లిప్పింగ్ రెండు కూడా ఎర్ర బస్సు రాని భోగాపురానికి ఎయిర్ బస్సు ఎందుకు వద్దని ప్రశ్నించిన వీడియో క్లిప్పింగ్, ప్రధానమంత్రి గారు ల్యాండ్ అయిన 1వ తారీఖున ల్యాండ్ అయిన వీడియో క్లిప్పింగ్ రెండు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము పార్సల్ చేసి పంపిస్తున్నాం. దయచేసి వారు చూడమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. సో చూసాం కదా, ఒకటే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే విమానాశ్రయానికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికీ అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరిగాయి.
దీనికి సంబంధించి ప్రధానమంత్రి కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ ప్రాంతానికి అయితే చేరుకొని సుమారుగా 2 గంటలన్నర పాటు ఈరోజు భోగాపురం విమానాశ్రయంలోనే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వచ్చినటువంటి కార్యకర్తలకి అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా అభివందనం తెలియజేస్తారు. దాంతోపాటు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గతంలో ఇచ్చినటువంటి వరాలు ఏవో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చి తీసుకైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విజయనగరం వేదికగానే ఈ ప్రాంతానికి ఎర్రబోసే లేనటువంటి ప్రాంతం ఈరోజు ఎయిర్బోస్ ఎలా వస్తుందంటూ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనికోసం అయితే కామెంట్ చేశారు. దాన్ని కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసాం. దీనికి సంబంధించి కూడా ఆ రోజు వచ్చినటువంటి ఎయిర్ బస్సులో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్ బస్సులో వస్తారు. వచ్చినటువంటి ఆ వీడియోని అదేవిధంగా ఆనాడు చేసినటువంటి కామెంట్స్ని 2 కూడా పక్కన పెట్టి ఈరోజు పార్సల్గా పంపిస్తాను అంటూ కూడా ఈరోజు ఎంపీ కలిసి అప్పలనాయుడు చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది భోగాపురం విమానాశ్రయం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడిత్ రాజేష్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా నుంచి.